గోపన్న సూర్యులో ఏం పెట్టరు ఉండలు అవి సున్నుండలు అయ్యి అయ్యే సున్నుండలు ఏమండి జంతువులు గోపన్న కుక్కలా నక్కలా అదే రౌండ్ చేస్తారు కదా తిప్పి రే అయ్యే మూగుట్టేసి జంతుకులు జంతుకులండి ఏమండి కంకర పూస అరే గోపన్న కంకర పూస ఇండియా పూస ఉండదు అది కారపూస కారపూస అండి రకం పప్పులు అండి మరి ఎండ పప్పులు తిన్నావా నాకు నచ్చలేదుగా ఏ నాకు మినపట్టు అంటే ఇష్టం ఆ తొరటికి మినపట్టు తింటావా బాబుదైతు అంటే అలా కాదురా అత్తోరెడ్డి మినపట్టు తింటావా అని అడిగారు తింటాం కోపడకు మనిషిలా నీకు దాన్ని కోపడకు మనిషిలా అండి రాజు గారు నాకంటే మినపట్టు మీ ఆవిడదేమన్నావు మినపట్టు అంటే ఇష్టం మినపట్లు అన్నానండి మరి మీ ఆవిడేమంది అన్నదండి చెప్తాను మాయా అన్నదండి అనగానే కూర్చుని మీద అడ్డు పప్పు ఆడేసిందండి ఎందుకు అట్లా అందరికీ అర్థం పొద్దున్నే నాకు బాబా ఎవరన్నా పొద్దున్న తిబ్బులు గడ్డకి ఉప్పు నానబెట్టేసాక ఉప్పు పరిశుభ్రంగా నానబెట్టేసి పరిశుభ్రంగా కడిగేసిందండి పరిశుభ్రంగా ఆడేసిందండి ఆడేసి యాండి రాజుగారు పొయ్యి కాడ ప్యానం పెట్టిందండి ఎవరి పేనం నీ ప్యానం ఏ ప్యానం అయితే అట్ల పేనం పెట్టింది పేనం పెట్టింది అన్నావని అట్టం కూడా రాదేమని యాండి రాజుగారు వెంటనే దానిపైన అలా నూనె సైలెంట్ గా వేసిందండి నూనె వేసింది యాండి రాజుగారు ఇలా తీసింది మరగేసింది పక్కన పెట్టింది ఒకటైంది అబ్బా ఓయ్ ఏ పిండి గట్టిపడిపోతుంది ఆ నీళ్ళేదా నువ్వు పక్కన జమ్మపోయావా తీసిందండి బా వేసింది తిరగ మరగేసింది పక్కనెట్టింది రెండు ఓయ్ అదేటి కదా లాస్ట్ పిండి అయితే అలా ఒక్క పెట్టాలండి మొత్తం మీద మొత్తం మూడెట్లు వేసింది రాజు గారు వేసేసాక నేను వెళ్ళానండి వెళ్ళగానే ఒక కంచం తెచ్చి నాకు ఒకటి ఆడేసింది మినపట్లంటే నాకు చెప్తాను కదా నాకు 2 అయ్యే అన్నాను అబ్బాబ్బా లక్షకి ఏడికి నేను ఇక్కడ కట్టబడ్డాను నీకు ఒకటి నాకు 2 అంటున్నాను నువ్వేమన్నావు మరి నేనేమన్నానంటే కాదు మన ఇద్దరు పని చేసుకొచ్చాను ఎలాంటిగా ఉంటుందని పందెం మూలలో ఉన్నాయండి నులక మంచారు ఆ నులక మంచాలు తీసుకొచ్చి ఎడబెడేసి భయంగానే అట్లు పెట్టి ఆ పక్కన మా ఆవుని ఈ పక్కన నేను పడుకున్నామండి అంటే పొద్దున్న దాకా ముందు మాట్లాడే వాళ్ళకి ఒకటి వెనకాల మాట్లాడే వాళ్ళకి 2 అని పంది వేసావు మరి ఆవిడ పంది అనుకుందా కొట్టేసింది నువ్వు అన్నాక ఏమండి రాజు గారు సంతకాలు వేసాం కదా తెల్లగట్ట 3 అయిపోయిందండి తెల్లారిపోయిందండి మాట్లాడతలేదండి ఎవరు మాట్లాడతలేదు ఏ పాపం అట్లు పోతాయని మా మామగారు వచ్చారు మీ మామగారు వచ్చి ఇద్దరు పడుకున్నారని నన్ను పిలుస్తున్నాడు ఏమని పిలుస్తున్నాడు అల్లుడు గారు మెగాస్టార్ చిరంజీవి అంటే మెగాస్టార్ చిరంజీవి నువ్వు పలికేవా పలకలేదండి ఏ పాపం హట్టుపోద్ది కదా హట్టుపోద్దనా మరి మీ మామగారు ఏం చేశాడు ఏంటి నేను పలికించలేదు కదని అమ్మాయి ఓయ్ అమ్మాయి సాని బిందెలో ఉందని మీ ఆవిడ బిందెని ఎక్కేసాడు ఆయన పిలిచాడండి మీ ఆవిడ పలికిందా హట్టుపోద్ది కదా అబ్బా పలకలేదు మరి మీ మామగారు ఏం చేశాడు అయ్యి బాబు ఏదో రోగం వచ్చేసింది వచ్చేసిందని డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయి తీసుకొచ్చి ఏమండి ఆడుకున్నాడండి నీకేం రోగం అట్ల రోగం మరి డాక్టర్ గారు ఏం చేశాడంటే వీడికి ఏదో తేడాగా ఉందని ఉంది ఏంటిది అట్లోసా సర్రం తీసి పొయ్యిలో పెట్టి ఊసేస్తున్నాడు ఎరపడిపోతుంది మరి లేకొచ్చు కదా అట్టుపోతని పైకి తీసేశాడు దగ్గరకు వచ్చేసాడు పై వేసేస్తుంది ఇప్పుడు లేకొచ్చు కదా అట్టుపోతని దగ్గరకు వచ్చేసాడు అంటే నీ పిల్ల మీద ఒక వాత వేసాడు ఏమంటుంది
అంటే 1 2 అంటుంది ఆ. మా డాక్టర్ గారు ఏమన్నారు డాక్టర్ గారు అనుకున్నారు ఆ. వీడికి ఒకటి వేసావు ఆ. ఈ అమ్మాయికి 2 వేయాలని ఆ. 2 దోశలు బాగా కాల్చి 2 ఊసలు కాల్చి బాగా కాల్చి ఆ. 2 పిల్లలు 2 వేసాడండి ఏంటయ్యి వాతలో ఆ. అమ్మ బాబా అంటే పెద్ద పెద్ద కేకేసింది వేసిందండి ఆ. చేయగానే ఆ. మీరు డైల్ చేసిన నెంబర్ సిస్టమ్ అంటే మీ ఏమిడి కేకలేదు మీ కేకే అయిపోయిందండి సౌండ్ వచ్చింది వినపడుతుంది. అత్తారింటికి వెళ్తే నీకేం మిగిలిరా అత్తరింటికి వెళ్తానండి ఆ. చౌడు మరి మిగిలిందండి పిర మీద అవుతావు పిల్ల మీద వాత మిగిలింది ఒరే కాపన్నా మరి అట్లో కుక్కలు తినేసినాయండి అంటే రోజు మీ ఆవిడ నీకెలా చెప్పుద్ది నా గతం చూడండి మరి నేనెలా చెప్పాలి మీ చేతిలో ఉన్న గౌరీ ఒరే కాపన్న సోలాపురి చంద్రకి గొలవరం మా బ్రహ్మకలి ఆవిడ బ్రహ్మకలి దూరం దూరం వచ్చిందంట ఇది చూసొస్తావా చూసేస్తానండి. ఇల్లు అయితే